హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. మనము మన స్టాక్ మార్కెట్ని ఫుల్ టైమ్గా చూడాలా, పార్ట్ టైమ్గా చూడాలా అనే టాపిక్ని మాట్లాడుతున్నాను. సో నేనైతే ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్లో కావచ్చు, ఫారెక్స్ మార్కెట్లో కావచ్చు, నేనైతే ట్రేడ్ చేయట్లేదు. సో అది ఒక 2 days బ్యాక్ మా ఫ్రెండ్ ఎక్స్నెస్ ద్వారాగా నాకు లింక్ పంపి డెమో అకౌంట్లో ఒక 10 days ట్రేడ్ చేయమన్నారు. సో ఆల్రెడీ నాకు ఒక 10,000 డెమో అకౌంట్ ద్వారాగా నాకు అమౌంట్ క్రెడిట్ అయింది. సో నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. సో ఒక 250 days ట్రేడ్ ప్లాన్ ఇండియన్ మార్కెట్లో, అది కూడా డైలీ 1 ట్రేడే, 20 points స్టాప్ లాస్, 40 points టార్గెట్, ఒక ట్రేడే చేయాలి. సో అనేది నేను లాస్ట్ టైం చెప్పాను. ఆ వీడియోలో నేను ఒక 250 days ట్రేడ్ ప్లాను, లాంగ్ ట్రేడ్ ప్లాన్, బాహుబలి ట్రేడ్ ప్లాను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అందులో ఫస్ట్ 42 days మినిమం మనకు సైకాలజీ డెవలప్మెంట్ కోసం పేపర్ ట్రేడే చేయాలి, డెమో ట్రేడే చేయాలి అని అన్నాను. తర్వాత నెక్స్ట్ 42 days ఓన్లీ మనము 1 lot తోటి చేస్తాము. దాంట్లో సైకాలజీ నేర్చుకుంటాము. ప్లస్ 1 by 1 మనం ట్రేడింగ్ మైండ్ సెట్ని, రూల్స్ని పాటించడం అనేది చేసుకుంటూ వెళ్తాము. తర్వాత నెక్స్ట్ 42 days 2 lots, నెక్స్ట్ 42 days 3 lots. ఈ విధంగా మనము ఏదైనా కొత్త న్యూ హ్యాబిట్ రావాలి అని అనుకుంటే మనం 42 days చేస్తేనే మనకు వస్తుంది. సో అందులో భాగంగా నేను లాస్ట్లో చెప్పాను. సో ఎవరైతే మన సైకాలజీని స్ట్రాంగ్ చేసుకోవాలనుకుంటున్నామో, సో బ్లైండ్గా ర్యాండమ్ ఎంట్రీస్ తోటి, సిస్టమ్ లేకుండా, ఒక ప్లానింగ్ లేకుండా, రూల్స్ లేకుండా పాటిస్తున్నామో 99% మనం లాస్లోకే వెళ్తాము. సో మనం మంత్ వైజ్ చూడాలి, లేదంటే ఇయర్ వైజ్ చూసి మనలో ఇంప్రూవ్మెంట్స్ చూసుకోవాలి. సో మనలో మార్పు చేసుకోవాలి అనుకుంటే లాంగ్ జర్నీ, బాహుబలి ప్లానింగ్ లాగా ట్రేడ్ ప్లాన్ చేసుకుంటూ ఆ ట్రేడ్కి స్టిక్ అవుతూ లాంగ్ జర్నీ కోసం చూసుకోవాలి. ఇందులో ప్రాఫిట్ కోసం అనేది చూడకుండా సైకాలజీ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్గా చూసుకోవాలి. సో నేను ఇక్కడ ఆ ప్లాన్లో చెప్పాను 20 points స్టాప్ లాస్, 40 points టార్గెట్ అని. అది నిఫ్టీలో డైలీ ఒక ట్రేడ్ కోసమే చూడాలి. సో నేను ప్లాన్ చేశాను. సో ఇప్పుడు మనకి 22 రోజులు ట్రేడింగ్ వర్కింగ్ ఉందనుకో నిఫ్టీలో. సో మనకి ఒక 11 రోజులు లాస్ వచ్చేసింది అనుకో, 11 రోజులు ప్రాఫిట్ వచ్చిందనుకో, దాని ఓవరాల్ ప్రాఫిట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ వారం చూసుకుందాము. సో ఫస్ట్ మొత్తం చూసుకున్నట్టయితే ఇక్కడ 11 రోజులు మనకి లాస్ వచ్చిందనుకో, సో 16,500 లాస్ వస్తుంది. అదే 11 రోజులు ప్రాఫిట్ వచ్చిందనుకో మనకు 33,000. సో ఓవరాల్గా 16,500 1 lot తోటి, అది కరెంట్ ఎక్స్పైరీ ప్రైస్ చేయకుండా నెక్స్ట్ ఎక్స్పైరీ ప్రైస్ చేసుకుంటే టైం డికే కాదు, ఒక్కోసారి 2-3 hours హోల్డింగ్ ఉంటుంది. సో ఒక్కోసారి అంత లేట్గా ఉంటుంది స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి కానీ, టార్గెట్ హిట్ కావడానికి కానీ, ఒక్కొక్క రోజు సైడ్ వేస్ ఉన్న మార్కెట్లో. సో ఓవరాల్గా మనకి 10 నుండి 15,000 ఎక్కడికి పోని ఒక 1 lot సిరీస్ అనేది మనం చేసుకోవచ్చు. ఇది స్టిక్ అవుతే పర్ఫెక్ట్గా. ఫస్ట్ పేపర్ ట్రేడింగ్ చేస్తేనే మనకి ఎంట్రీ లెవెల్స్ ఫస్ట్ ఒక 30-40 days మనం పేపర్ ట్రేడ్ చేస్తే ఎంట్రీస్ అనేవి అవుతాయి. ఈ పేపర్ ట్రేడ్లో కూడా మనం పర్ఫెక్ట్గా స్టాప్ లాస్ పెట్టడం, టార్గెట్ పెట్టడం, తర్వాత ట్రేడింగ్ రాయడం, ట్రేడింగ్ జర్నల్, తర్వాత ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, ఎమోషన్స్ పేపర్ ట్రేడింగ్ కాబట్టి ఎమోషన్స్ తక్కువ ఉంటాయి, కానీ ఇవన్నీ రాయడం చేయాలి. సో దీన్ని సపోజ్ మనం ఒక మండే టు ఫ్రైడే చేసామనుకో, సో ఫస్ట్ డే లాస్, సెకండ్ డే ప్రాఫిట్, థర్డ్ డే లాస్, ఫోర్త్ డే ప్రాఫిట్, మళ్ళీ ఫిఫ్త్ డే లాస్ అనుకో. సో ఓవరాల్గా 4,500 లాసు, 6,000 ప్రాఫిట్. అంటే ఓవరాల్గా ఫస్ట్ వీక్లో 1,500 ప్రాఫిట్లో ఉంటావు. సో ఇక్కడ నెక్స్ట్ మండే ప్రాఫిట్ వచ్చేసి, ట్యూస్డే లాస్ వచ్చేసి, వెడ్నెస్డే ప్రాఫిట్ వచ్చేసి, థర్స్డే లాస్ వచ్చేసి, మళ్ళీ ఫ్రైడే ప్రాఫిట్ వచ్చిందనుకో. సో ఓవరాల్గా 9,000, 9,000 చేస్తే 6,000 ప్రాఫిట్లోనే ఉంటావు. సో ఇక్కడ కూడా నెక్స్ట్ మళ్ళీ ఇదే రిపీట్ లాగా, అంటే ఒక వారంలో 3 లాసులు వచ్చినా, 2 ప్రాఫిట్లు వచ్చినా, సో యు ఆర్ ఆన్ ద 50% ఈ ట్రేడ్ ప్లాన్లో.
11 విన్ 11 లూజ్ అయినా కానీ. సో లాస్ట్ ఈ 2 డేస్ని నేను కౌంట్ చేయకుండా ఉన్నప్పటికీ కూడా మనం ఓవరాల్గా 10,000 ప్లస్లోనే ఉంటాం. సో మనం దీన్ని 10,000 ప్లస్లో ఉన్నాం అనే దానికంటే రూల్స్ పాటించుకుంటూ ప్రయాణం చేసామా ఆ 1 మంత్ నెక్స్ట్ 1 మంత్ అనే దాన్ని చేయడం వలన మనకు స్ట్రాంగ్ మైండ్ సెట్ వస్తుంది. సో ఇది నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ అది పేపర్ ట్రేడింగ్ చేసుకుంటూ ప్రయాణం చేయాలి. సో మనకి నేను మా ఫ్రెండు ఎక్స్నెస్ లింక్ పంపడం వలన నేను డెమో చేయమన్నారు. సో ఒక 10 డేస్ చూడండి, తర్వాత 10,000 తోటి రియల్ మనీ యాడ్ చేయమన్నారు. సో ఇది డెమో అకౌంటే. సో నేను ఆ రోజు ఈ ఏరియా 27వ తారీఖు నేను అకౌంట్ ఓపెన్ చేశాను. సో ఆ రోజు నేను ఎంట్రీ కోసం అని చూశాను. సో ఇక్కడ డబల్ బాటమ్ అనేది ఇక్కడ ఒక టచ్ అయింది, ఈడొక టచ్ అయింది కాబట్టి ఈ ఏరియాలో టచ్ అయ్యి పైకి వెళ్తుంది అనుకొని ఇది టార్గెట్ అనుకొని ఇక్కడ డెమో అకౌంట్ రూపీస్లలో బిట్ కాయిన్ది ట్రేడ్ తీసుకున్నాను. సో ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకున్నాను, స్టాప్ లాస్ ఇది పెట్టాను దీని కిందికి. సో నా టార్గెట్ హిట్ అయింది, కానీ ఎప్పుడు హిట్ అయిందంటే ఫస్ట్ స్టాప్ లాస్ హిట్ చేసుకొని ఇటు కిందికి వచ్చి స్టాప్ లాస్ హిట్ చేసుకొని మళ్ళీ తర్వాత వెళ్ళింది. సో దానివల్ల నాది ఇక్కడ 250 రూపీస్ లాస్ వచ్చేసింది ఇది. సో ఫస్ట్ ట్రేడ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇక్కడ దాకా వస్తుంది, ఇది టార్గెట్ అని వెయిట్ చేశాను. సో నెక్స్ట్ డే నేను ఎంట్రీ తీసుకోలేదు, 2-3 డేస్ వెయిట్ చేశాను. సో రాత్రి మనకు ఎంట్రీ అయితే దొరికింది, ఈ ఏరియాకు వెళ్ళింది. సో ఎంట్రీ దొరికింది. సో ఎంట్రీ తర్వాత టార్గెట్ 1:3 అనేది ఇక్కడ ఈడ్ వరకు, 1:4 అంటే ఈ లైన్ వరకు 1:4. సో ఇక్కడ 1:, ఇప్పుడైతే ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది 10,486 రూపీస్. దీంతో మనకి 746 అనేది ప్రాఫిట్ వస్తుంది. మొన్న ఇది లాస్ అయింది, ఇది ప్రాఫిట్ వచ్చింది కానీ స్టాప్ లాస్ హిట్ అయింది. మళ్ళీ రీఎంట్రీ కాలేదు, నేను రీఎంట్రీ అయితే నాకు టార్గెట్ కూడా వచ్చేది. సో ఇట్స్ ఓకే అని అనుకున్నా, 1 ట్రేడ్ 2 ట్రేడ్. కానీ ఈ 2 ట్రేడ్స్ తీసుకోవడానికి 4 డేస్ పట్టింది. అంటే ఇమ్మీడియట్గా డైలీ ప్రతిరోజు ఎంట్రీ దొరుకుద్దని కాదు, ఒక రకంగా మనం ఇలాంటివి బిట్ కాయిన్ కావచ్చు ఇంకోటి కావచ్చు ప్రతిరోజు ఎంట్రీ అని కాకుండా ఇది సప్లై జోను డిమాండ్ జోను అని మనం ఆ ఏరియాస్ దాకా వెయిట్ చేసామనుకో, ఈ ర్యాండమ్గా మధ్యలో ఎంట్రీ కాకుండా. సో ఆ ఎంట్రీ అనేది 2-3 డేస్ వెయిట్ చేసి మనకి ఎంట్రీ దొరుకుతుంది. సో నాకు రాత్రి ఎంట్రీ దొరికింది. సో చూద్దాము, స్టాప్ లాస్ అన్న ఇద్దాము, లేదంటే టార్గెట్ 1:3, ఇక్కడ 1:4. 1:3కి స్టిక్ అయితే ఇంత చిన్న ప్రాఫిట్ వస్తుంది, 2,400 మనకి ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ వరకు వెయిట్ చేసినా కానీ 3,300 అనేది వస్తుంది మనకి. సో ఈ విధంగా మనము వారంలో ఒక ట్రేడ్ దొరికినా పర్లేదు అనే వెయిటింగ్ మైండ్ సెట్, వారంలో ఒక స్టాప్ లాస్ ఇచ్చేద్దాం కానీ ఒక రైట్ ఎంట్రీ కోసం ఓపిక్గా చేయడము. ప్లస్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ విధంగా మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు స్టాక్ మార్కెట్ అనేది సైడ్ ఇన్కమ్గానే చూడాలి, మెయిన్ ఇన్కమ్గా చూడొద్దు. మెయిన్గా అనేది ఒక 1 ఇయర్ దాకా మనలో ప్రొఫెషనల్ మైండ్ సెట్ డెవలప్ అయింది అని అనుకున్నప్పుడు ఫుల్ టైమ్గా చూసుకోవచ్చు, అది కూడా రెగ్యులర్ మనీ వచ్చినప్పుడు. సో మనం పార్ట్ టైమ్గా చూసుకుంటూ మనం ప్రయాణం చేయాలి. సో ఇది సైకాలజీ మైండ్ సెట్. సో మన మెయిన్ ఇన్కమ్ అనేది వేరేది చూసుకోవాలి. స్టాక్ మార్కెట్లో ప్రొఫెషనల్ ట్రేడర్ అయిన తర్వాతనే ఫుల్ టైం ఇన్కమ్గా, అది కూడా ఒక లాస్ట్ 6 మంత్స్ కానీ లాస్ట్ 1 ఇయర్ కానీ రెగ్యులర్ ప్రాఫిట్స్ తీసినప్పుడే మనం ఫుల్ టైం ట్రేడర్గా భావించగలుగుతాము. సో మనం ఫుల్ టైం ట్రేడర్ కాము, రెగ్యులర్ ఇన్కమ్స్ ఒక 6 మంత్స్ దాకా రెగ్యులర్గా ప్రాఫిట్ తీయనంత వరకు. సో ఇది. సో ఇక్కడ ప్రస్తుతానికైతే నేను ఈరోజు ఎర్లీ మార్నింగ్ 30వ తారీఖు 6:20 అవుతుంది. సో చూస్తే ఎంట్రీ అయితే దొరికింది. సో టార్గెట్ 1:3 అంటే ఈ ఏరియా దాకా మనకి ఇక్కడ నుండి పైకి వెళ్ళింది, ఇక్కడ నుండి పైకి వెళ్ళింది. సో 93,000 దాకా మనకి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో ఇంకా కొద్దిగా నీకు ఈ డౌన్ లైన్లో కూడా కావాలి అని అనుకుంటే సో ఇదేంటంటే ఫస్ట్ డెమో అకౌంటే. సో ఈ డెమో అకౌంట్లో నేను అకౌంట్ని గ్రో చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఇక్కడ మనకు ఛాలెంజ్ ఏంటంటే ఓపిక. సో అమౌంట్ని ఎంత ఓపిక్గా వెయిట్ చేసేసి స్టాప్ లాస్ ప్లస్ టార్గెట్ దాకా వెయిట్ చేయడం అనే మైండ్ సెట్ని తీసుకొస్తాము, స్ట్రాంగ్ మైండ్ సెట్ డెవలప్ అవుతుంది. సో మన గోల్ స్ట్రాంగ్ మైండ్ సెట్, రూల్స్ పాటించడం అనేదే కావాలి. సో డబ్బులు సంపాదించడం అనే మైండ్ సెట్ని తీసేయాలి. సో
ఈ విధంగా మనము చూద్దాము. సో మీకు కూడా ప్రస్తుతానికైతే ఇండియన్ మార్కెట్లో నేను కూడా ఇది కూడా నేను ఎక్కువగా చూడట్లేదు. ఇండియన్ మార్కెట్లో కూడా ఒక 2 అవర్సే, అది కూడా ఎంట్రీ దొరుకుతుందా లేదా అనేది అవకాశము. తర్వాత దీంట్లో కూడా మన ఎంట్రీ దొరుకుతుందా లేదా అనేది చూడటం తప్పితే సిస్టమ్ ముందు కూర్చొని ర్యాండమ్గా అందులో బలవంతంగా ఎంట్రీ అవ్వడం అనేది చేయకుండా మ్యాక్సిమం సప్లై డిమాండ్ జోన్లలో ఎంట్రీ కోసం 1-2 డేస్ వెయిట్ చేసినా పర్లేదు. మంత్లో 3-4 ట్రేడ్స్, వారానికి ఒక ట్రేడ్ దొరికినా పర్లేదు అనే మైండ్ సెట్ని తీసుకొని వస్తే ఇందులో కావచ్చు, లేకపోతే ఇండియన్ స్టాక్ మార్కెట్లో కావచ్చు, మనకు మంచి అవకాశాలు, మన సైకాలజీ డెవలప్ అవుతూ తీసుకున్న తక్కువ ఎంట్రీలు అయినా కానీ ప్రాఫిట్లోకి తీసుకొని వెళ్ళే మైండ్ సెట్ ఉంటుంది. ఎందుకంటే ర్యాండమ్గా ఎంట్రీ అవ్వడం వల్ల మనకి స్కాల్పింగ్ చేయడం, ర్యాండమ్గా ఎక్కడ పడితే అక్కడ రూల్స్ పాటించకుండా ఉండడం వలన చాలా ఎంట్రీలు తీసుకున్నాం, సైకాలజీ డిస్టర్బ్ అయిపోతుంది. సో మన జర్నీ అనేది స్మూత్గా వెళ్ళదు. సో అది ఫ్రెండ్స్. సో దీన్ని నేను మళ్ళీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.